తిరుపతి లడ్డు కల్తీ అంశంలో గతంలో కూటమి నాయకులు చేసినటువంటి ఆరోపణలు ముఖ్యంగా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి చేసినటువంటి అంటే సిట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి అయినప్పటికీ ఇప్పటికీ కూడా కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణల మీద సిట్ ఇచ్చిన అంశంపై మీరు ఏం చెప్తారు? ఈరోజు కూటమి నాయకులకు మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే వాళ్ళకు సుప్రీంకోర్టు అన్నా గౌరవం లేదు, సిబిఐ అన్నా గౌరవం లేదు, పోనీ న్యాయ వ్యవస్థ అన్నా వాళ్ళకి గౌరవం లేదు. పోనీ వీటన్నిటికీ మించి అందరూ కొన్ని కోట్ల మంది నమ్మే వెంకటేశ్వర స్వామి అన్నా వాళ్ళకు భయం కానీ భక్తి కానీ లేదు. ఎందుకంటే దీన్ని వాళ్ళు పదే పదే చెప్తారు, దీంట్లో జంతు కొవ్వు కలసలేదు, ఇవన్నీ అబద్ధం అని చెప్పి చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఈరోజు ఎటువంటి ఆధారం లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారు. గతం నుండి కూడా దేవుడన్న విశ్వాసం లేదు, లేదా ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే, సనాతన ధర్మం కోసం అని చెప్పేసి ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడున్నావయ్యా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. అంటే సనాతన ధర్మం కంటే శక్తివంతమైన వాడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సనాతన ధర్మం కంటే శక్తివంతమైన వాడు కాబట్టే ఈరోజు నువ్వు సనాతన ధర్మ బంధువుల పట్ల లేకుండా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడ్డావు. నువ్వు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి శక్తి నీకు తెలియకపోవచ్చేమో, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కొన అంచుల దాకా అదే ప్రాంతంలో అదే దారిలో కొన అంచుల దాకా పోయొచ్చిన వాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుణ్ణి ఇప్పటికైనా వదిలిపెట్టండి అయ్యా, రాజకీయం చేయొద్దండి. మీరు రాజకీయం చేసుకునేదానికి, మీరు రాజకీయంగా లబ్ధి పొందేదానికి చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాల పట్ల ఈరోజు మీరు రాష్ట్రానికి మంచి జరిగేటట్లు ఆలోచించండి. ఆ దేవదేవునితో పెట్టుకుంటే ఏమవుతుందో మాకంటే మీకే బాగా తెలుసు. ఆ దేవదేవుణ్ణి నమ్ముకున్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవించి ఇప్పటికైనా పొరపాటు జరిగిందని చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కార్యాలయం ముందు సాక్షాత్తు మాకు అనుమతి ఇవ్వకపోయినా కూడా దేవుణ్ణి ముక్కేదానికి, తిరుమల పవిత్రను కాపాడేదానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఆ అనుమతి ఇవ్వకపోయినా కూడా మా దేవదేవుణ్ణి మేము ఏదైతే మేము మనసారా పూజిస్తామో ఆ దేవదేవుని చిత్రపటం ఏర్పాటు చేసి ఈరోజు ఆయన పాపం ప్రాయశ్చిత్తం కావాలా, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చెప్తారు మేడం? ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి నాయకులకు మీరు ఈ పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించారు, ఏం చెప్తారు? అనంతపురం నగరంలో, అనంతపురం జిల్లాలో ఈరోజు ఎట్లా ఉందంటే వీళ్ళ పరిస్థితి, కనీసం వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసుకుంటామని చెప్పి ఒక పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు పోలీసు వారు. పూజకు కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీస్లో మేము వెంకటేశ్వర స్వామికి కైంకర్యాలు చేసి పూజ చేసి టెంకాయలు కొట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్కి కానీ మంచి బుద్ధిని ప్రసాదించు తండ్రి. ఒక్క పెట్టున మొత్తం కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక్క మాట అన్నారు, జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని. మీ నోటికి అద్దు అదుపు లేదా? మీకు సిగ్గు శరము లేదా? ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఒక్క క్షణం ఆలోచించరా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లడమే మీ పనే. వారు కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని ఒక నివేదిక ఇస్తే కూడా ఇప్పుడు మాకు కాదు, మా జగనన్నకు కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క క్షమాపణ చెప్పాలి. మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే, మీరు హిందువులైతే హిందూ మనోభావాలు తింటున్నాయి అని మీకు అనిపిస్తే వెంటనే రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ముఖ్యంగా కూటమి నాయకులపై మీరు విమర్శలు చేస్తున్నారు, ఏకంగా వారు కూడా మీపైన విమర్శలు చేస్తున్నటువంటి దాంట్లో అయితే కల్తీ జరిగింది అని చెప్పేసి ఈ సిట్టు నివేదిక ఆధారంగా మీరు చేస్తున్నటువంటి ఈరోజు పూజాది కార్యక్రమాలు దీని గురించి ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కేవలము వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవడానికి ఎన్నుకున్న ప్రక్రియలో మొదటి భాగంగా లడ్డూలో కల్తీనే జరిగిందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కోట్లాది మంది దేశవ్యాప్తంగా విదేశాల వ్యాప్తంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన జగన్మోహన్ రెడ్డి గారిని అభండం వేయాలని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం పైన నెపం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని నీచమైన ఆలోచన కలిగినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలము
వెంకటేశ్వర స్వామి లడ్డూని తీసుకొని దాంట్లో జంతువుల అవశేషాలు కలిచాయని చెప్పి, జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి ఒక ప్రకటన, ఏ ఆధారము లేదు, సిట్టు నివేదిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏ ఆధారము లేకుండా నిడారంబరంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అంతటితో కాకుండా ఆయన టీముతో ఒక పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, గంటకు ఒక మాట మార్చే పవన్ కళ్యాణ్, ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మార్చే పవన్ కళ్యాణ్ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో దాన్నే సాక్షాత్తు తిరుపతికి వచ్చి నేను సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను, నేను సనాతన ధర్మంని, నేను సనాతన యోధుడిని అని చెప్పి ఒక ప్రబల్గాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్కి సూటిగా, నేను ఒక భక్తునిగా, ఇది రాజకీయ విమర్శ కాదు, సూటిగా సనాతన ధర్మ భక్తుడైతే, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడైతే ఈ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు సమాధానం ఒకటే పవన్ కళ్యాణ్ ద్వారా ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మెట్ల మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన గుండు కొట్టించుకొని పశ్చాత్తాపడతాడా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆయన సనాత యోధుడు అయితే, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం సిట్టు నివేదిక ఒకటి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు. ఆ సిట్టులో కూడా కేవలం కుట్రతో భాగంగా ఏర్పడినటువంటిదే సిట్టు. ఈ సిట్టు మాకు వద్దని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గారే సాక్షాత్తు సుప్రీంకోర్టుకి వెళ్ళి సిట్టుతో మాకు అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తాడు, చంద్రబాబు నాయుడు అబద్ధాలని అద్భుతంగా కల్పిస్తాడని చెప్పి మాకు సిట్టు కాదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు సిట్టు అడిగిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ విధంగా సుప్రీంకోర్టు వారు గౌరవించి సిబిఐని అపాయింట్ చేస్తే ఈరోజు సిబిఐ నివేదికలో ఎక్కడ జంతువుల కొవ్వు కానీ జంతువుల అవశేషాలు ఎక్కడా లేవని చెప్పి స్పష్టంగా చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కోట్లాది భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా క్షమాపణ చెప్పాల్సింది పోయి దాన్ని మరీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తున్న తీరు చూస్తూ ఉంటే కోట్లాది మంది భక్తులంతా కూడా ఆగ్రహానికి గురి అవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సార్ ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆరోపిస్తున్నది ఒకటి, కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నది ప్రత్యారోపణలు ఈ రకంగా జరుగుతున్నటువంటి నేపథ్యం సిట్టును బేస్ చేసుకొని మీరేం చెప్తారు? అసలు ఈరోజు పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. శ్రీవారిని లడ్డూలో జంతు కొవ్వులు కలిచాయి, పంది కొవ్వులు కలిచాయి అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మరి ఆ రోజు సుప్రీంకోర్టు మొట్టికాయలు ఉడక వేసింది. మీరు ఏ ఆధారాలతో, ఏ యొక్క రుజువులతో మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అని చెప్పి సూటిగా సుప్రీంకోర్టు మందలించినప్పటికీ కూడా సిగ్గు లేకోకుండా పదే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన అబాండాలు వేయాలనేటటువంటి నెపంతో సాక్షాత్తు తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకొని ఇవాళ హైందవ ధర్మం పైన యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు కుటిలమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. హైందవ ధర్మం పైన సనాతన ధర్మం అని చెప్పుకొని అదే సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలకు లేపారు పవన్ కళ్యాణ్ గారు. మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ హయాంలోనే కదా బోలే బాబాకి పర్మిషన్లు ఇచ్చిండేది, మీ హయాంలోనే కదా ఆరోపణలు చేసిండేది, మీ హయాంలోనే కదా నెయ్యిలో షాంపుల్స్ తీసుకునింది, మరి మీ హయాంలోనే కదా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిండేది, మీ హయాంలోనే కదా సిట్ రిపోర్ట్ ఇచ్చిండేది, మరి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మళ్ళా మరి పదే ఫ్లెక్సీలు వేసుకుంటూ ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కనీసం మేము అడుగుతూ ఉన్నాం, ఒక భక్తునిగా అరే ప్రసాదంలో జంతువులు కలవలేదు అని రిపోర్ట్ వస్తే సంతోషపడాల్సింది పోనిచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే టీడీపీ నాయకులకు ఇంతలా బాధపడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత ఆక్రోశం? అంటే ప్రసాదం కలిస్తే మీకు సంతోషమా? ప్రసాదంలో కల్తీ ఉంటే మీరు సంతోషపడతారా? మరి ఏ విధమైనటువంటి హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలనేసి మీరు తీసుకుంటూ ఉన్నారు? మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈ వాళ్ళ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పీఠాధిపతులను కావచ్చు, మఠాధిపతులను కావచ్చు, హైందవ భక్తులను కావచ్చు, సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి వేల సంస్థలను కావచ్చు, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నాల్ని మన హైందవ ధర్మం పైన, సనాతన ధర్మం పైన చేసేటువంటి కుట్రల్ని తిప్పికొట్టకపోతే భవిష్యత్తులో మనం ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితులు మనకు ఉండవు. ఇప్పటికైనా అందరూ ఏకతాటిపైకి రాండి.
మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాండాలు వేశాడనో లేకపోతే మేము రాజకీయం కోసం మాట్లాడటం లేదు. ఒక భక్తుడిగా అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి మోసం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన రాజకీయ ఉనికి కోసం ఎవరినైనా ఎప్పుడైనా వాడుకుంటాడని తెలుసు కావని మరీ ఇంతలాగా దిగజారి సాక్షాత్తు తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకునేటటువంటి వ్యక్తిని ఇవాళ చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వచ్చి స్వామివారికి క్షమాపణలు కోరి, భక్తులకి క్షమాపణ కోరి, ఏదో తెలిసో తెలియకో నా రాజకీయం కోసం ఆ వాళ్ళ ఏదో వరదలు వస్తే, విజయవాడ వరదలు వస్తే మేము సరైనటువంటి పరిపాలన చేత కాదు కాబట్టి మేమేదో ఈ విధంగా తిరుమల శ్రీవారిని రాజకీయాల కోసం వాడుకున్నాం, క్షమించండి అయ్యా స్వామి, క్షమించండి అయ్యా అని భక్తులను వేడుకోకుండా మళ్ళీ కూడా ఇంకా ఫ్లెక్సీలు వేసుకొని ఎవరిని మభ్యపెట్టాలని, ఎవరిని మోసం చేయాలనేసి ఎవరిపైన కుట్రలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు చెప్పేటటువంటి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజా కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. మరొకసారి కూడా ఐందవ భక్తులు కావచ్చు, సనాతన భక్తులు కావచ్చు, సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటూ ఉన్నాం, విన్నవిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. మనం మోసపోవడానికి సిద్ధంగా ఉండకూడదు, నోరు తెరిచి మాట్లాడాలి. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసేటటువంటి పరిస్థితులను తిప్పికొట్టకపోతే మరొకసారి కూడా మనల్ని కులాల పేరుతోనూ, మతాల పేరుతోనూ, ప్రాంతాల పేరుతోనూ వీళ్ళ విడగొట్టి వాళ్ళ రాజకీయ స్వలాభానికి వాడుకునేటటువంటి వ్యక్తులు, దుర్మార్గులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అని తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారండి? ఇప్పుడు పూజాది కార్యక్రమాలు ముఖ్యంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారండి? ఈ చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలు అన్నీ కాదు. స్వామి కూడా నామాలు పెడుతున్నాడు. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉందనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు. దాని గురించి మనము పెద్ద ఎత్తున పూజలు చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. ఇప్పుడు సిబిఐ దాన్ని తేల్చిన తర్వాత దాంట్లో కల్తీ కొవ్వు లేదనేసి మనకు నిర్ధారణ అయింది. ఆ చంద్రబాబు నాయుడే అతనికి బుద్ధి చెప్పాలి, చెప్తాడు కూడా. ఈ చంద్రబాబు చేసే అరాచకాలకు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పెద్దగా అరాచకాలు చేశాడు. ప్రెస్ మీట్ పెట్టేసి మన జగనన్న మీద ఏమేమో చెప్పాడు. దీంట్లో కల్తీ ఉంది, జంతువుల కొవ్వులు ఉన్నాయనేసి. ఇప్పుడు నిర్ధారణ అయింది కదా కల్తీ కొవ్వు లేదనేసి. వాళ్లకు దేవుడు శిక్షిస్తాడు, దేవుడే వెంకటేశ్వర స్వామి పెద్ద శిక్ష వేస్తాడని కోరుకుంటూ. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక నిమిషము, రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యలు, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఈ రాష్ట్రానికి ఇది కూటమి ఉంది కదా, కూటమి వచ్చి రాష్ట్ర ప్రజలకి కూటమి అయిపోయింది. ఈరోజు చివరిగా ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారు మీ గ్యాంగ్ అంతా కలిసి అక్కడ మెట్ల దగ్గరికి వెళ్ళి భక్తుల దగ్గర నిలబడి వాళ్ళ కాళ్ళు కడిగి తప్పు చేశాము మేము, ఇంకొకసారి ఇట్లాంటివి చేయమని చెప్పి పోయి క్షమాపణ చెప్పుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ కూటమిని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు ఏకంగా సిట్ ఇచ్చినటువంటి వేదికలో అటువంటివి ఎక్కడ ప్రస్తావన లేని కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అనేక గుళ్ళల్లో కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా వారు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరికి స్వామి తగిన రీతిలో బుద్ధి వచ్చేలా చేయాలి. ముఖ్యంగా మిగతా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలమైనా కూడా ప్రజల కోసం పాలన చేసే విధంగా వారు పరిపాలించాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం. ఏమైనప్పటికీ మాత్రం స్వామిని మనోభావాలు, ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో భక్తులకి స్వామికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లక నాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.